వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోట్ల. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్ ఒక మంచి వీడియోతో. మలేషియా వీడియోలో ఆల్రెడీ పెడుతూ ఉన్నాను కదండి, డే 2 అనమాట. ప్రపంచంలో అతి ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎక్కడ ఉంది అంటే అది మలేషియాలో ఉందండి. అమేజింగ్ ప్లేస్, ఎంత అందంగా ఉంటుందంటే మలేషియా వెళ్ళిన వాళ్ళు ఇది చూడకుండా మాత్రం రారండి, కంపల్సరీ ఇది చూసే వస్తారు. మేము కూడా కంపల్సరీ ఇక్కడ వెళ్ళాలి, ఫోటో దిగాలి, స్వామిని చూడాలి. నేను ఎప్పుడు మలేషియా అలా చూసినప్పుడల్లా, అంటే బిఫోర్ కూడా కంపెనీ వాళ్ళది ఒక వెకేషన్లో మలేషియా ఇచ్చారనమాట. అప్పుడు మా వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడ నేను చూసినప్పుడు ఎప్పుడైనా దీనికి నేను వెళ్ళగలుగుతానా, ఇక్కడికి వెళ్ళగలనా అనుకున్నానండి. ఆ దేవుడు దయ వల్ల నేను వెళ్ళి దర్శించుకోగలిగాను. చాలా ఆనందంగా ఉంది. అది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, కోచ్ ఐడి కావాలి, నాలాగా మీరు కూడా వెల్నెస్ కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు అయితే ఇక్కడ స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. మంచిగా మీరు కూడా మా టీంలో నెంబర్ అయిపోవచ్చండి. మా టీం అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఎమోషన్. నిజంగా చెప్పాలంటే అండి, నా ఫ్యామిలీ, నాకుండే నా హస్బెండ్ కానీ, అమ్మ నాన్న బ్రదరు ఉండే వీళ్ళందరూ ఎలాగో నాకు హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ కూడా సేమ్. ఈ విషయాన్ని నేను చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను నా ఫ్యామిలీని తగ్గించానని ఇక్కడ అనట్లేదు. అంటే ఎలా ఉంటుంది ఫ్యామిలీతో సమానంగా అంటే, నిజంగా నా ఫ్యామిలీకి నేను ఎంత వాల్యూ, ఎంత ప్రేమ, ఎంత రెస్పెక్ట్ ఎలా నాకు ఇస్తారో హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ కూడా నాకు అంత ప్రేమ, అంత రెస్పెక్ట్, అంత జీవితాన్ని ఇచ్చారు, ఒక సెకండ్ లైఫ్ని ఇచ్చారు. నాకు ఫ్యామిలీ, నా హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ రెండు ఈక్వల్ అండి. ఎవరు కావాలి అంటే నేను మాత్రం తేల్చుకోలేను, నాకు 2 కళ్ళు కావాలని చెప్తాను. అంత మంచి ఫ్యామిలీలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. మీరు రండి, మా టీంలో జాయిన్ అవ్వండి, రండి, వెల్నెస్ కోచ్ ఆపర్చునిటీ తీసుకోండి. హెర్బల్ లైఫ్లో ఉండే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అంటే హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ, వెల్నెస్ కోచ్ ఆపర్చునిటీ. ఇది తీసుకోండి అని మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను ఇంత మంచి ఫ్యామిలీలోకి. మీరు ఒక్కసారి వచ్చి మా ఫ్యామిలీలో 1 నెల గడిపారు అంటే వెళ్ళిపోరండి. అసలు మేము వెళ్ళామండి, వెళ్ళిపోండి అన్నా కానీ వెళ్ళిపోరు అనమాట. రావాలి అనుకుంటే రండి. ఇది వచ్చేసి మలేషియా, అది లోపల గుడి అండి, అంటే గృహలాగా ఉంటాయి అనమాట. లోపల కూడా గుళ్ళు ఉంటాయి, లోపల కూడా జంతువులు ఉంటాయి. మెయిన్ అయితే అక్కడ స్నేక్స్ ఉన్నాయి. అబ్బా నాకైతే ఒళ్ళు జలదరిచ్చిందండి ఆ స్నేక్స్ చూస్తే. అవి కూడా మీకు చూపిస్తాను, లోపలికి వెళ్ళే కొద్దీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏంటో తెలుసా అండి, మంకీస్ ఉంటాయి అనమాట. మన చేతిలో ఏదన్నా లాక్కుంటాయి. నెమళ్ళు ఉంటాయి, మన పక్కనే నడుస్తూ ఉంటాయి అనమాట. అలా మనుషులకి ఏం దూరంగా వెళ్ళిపోవు, నడుస్తూ ఉంటాయి. అసలు చాలా అంటే ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట. అక్కడ నాకు నడుస్తున్నప్పుడు, అక్కడ ఉంటున్నప్పుడు అంతా డిఫరెంట్ ఫీల్. ఏంటి మలేషియాలో శారీస్ కట్టుకున్నారు మీరు అందరూ అనుకుంటున్నారా? మాకు ముందే తెలుసండి. అంటే మేము వెళ్ళేటప్పుడు అనుకున్నాం ఈ ప్లేస్కి వెళ్దాం, ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ శారీ కట్టుకుందాం అని చెప్పేసి అనుకొని అందరం శారీస్ తీసుకెళ్ళాం అనమాట. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం శారీ కట్టుకొని వెళ్ళాం. అసలు మామూలుగా అయితే అక్కడంట కొంచెం స్లీవ్లెస్, కింద బట్టలు లేకుండా వెళ్తే వెళ్ళనివ్వరంట అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి. అయితే అది మాకు తెలియదు, అసలు ఆ విషయం మాకేం తెలియదు. మేమైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తాము కాబట్టి ఒక శారీ పెట్టుకోవాలి అని చెప్పేసి అందరం శారీస్ పెట్టుకున్నాము. అయితే నాకు అందరూ అయితే అక్కడండి ఫోటోలు దిగుతున్నారు. శారీస్ కట్టుకున్నాం, మేము ముగ్గురే ఉన్నాం మా టీంలో శారీస్ కట్టుకుంది. అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఆ వీడియో కాల్స్లో చూపిస్తున్నారు, ఇదిగో ఇండియన్స్ వీళ్ళు శారీ కట్టుకొని వచ్చారు, ఇండియన్స్ అని. చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే గుడికి వెళ్తున్నాం కాబట్టి శారీ కట్టుకోవాలని శారీ కట్టుకొని వెళ్ళాం అనమాట. ఇవన్నీ గృహ, ఇది బయట కాదనమాట, గృహ లోపల. దీనికి ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది, తీసుకోవాలి లోపల. ఇక్కడ మన ఇండియన్ రూపీస్, అక్కడ వాళ్ళు వాటికి ఒక రూబీ అంటారు, 20 రూపాయలు అనమాట. ఒక రూను ఒక 20 రూపాయలు. అలా మనం టికెట్స్ 5 అలా ఉంటుంది అనమాట, తీసుకొని వెళ్ళాలి. ప్రతిదానికి ఎంట్రీ టికెట్స్ ఇలా ఉంటాయి, కొన్ని ఉంటాయి. పెద్ద కష్టమేం కాదండి, ఈజీగానే ఉంటుంది. కాకపోతే మనతో తెలిసిన వాళ్ళు ఉండాలి, అప్పుడే కొంచెం ఈజీ అయిద్ది అనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే కొబ్బరి నీళ్ళు. అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్ ఉంటాయండి. మన ఇండియాలో కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చిద్ది అనమాట, ఎక్కువ క్వాంటిటీ వచ్చిద్ది. నీళ్ళు ఒక్క బాటిల్ తాగాలంటే తాగలేము, పొట్ట టైట్ అయిపోయింది. ఎన్ని తాగినా అయిపోవట్లేదు అని అనిపించిద్ది అనమాట. ఇండియాలో ఏంటంటే ఒక బాండం తాగితే ఇంకో బాండం తాగాలి అనిపించిద్ది, ఎందుకంటే కొంచెమే ఉంటాయి వాటరు. ఇక్కడ దాంట్లో ఇది అన్ని ఈరోజు అంటే 6 అంతే, అంటే 120 రూపాయలు ఉండొచ్చు ఒక కొబ్బరి బాండం, 120 రూపాయలు అంతే. అసలు తాగితే కొద్దీ నాకు తెలిసి ఆ బాండంలో 1.5 ఉండొచ్చు. అన్ని నీళ్ళు ఉంటే ఒక కొబ్బరి బొండం తాగామంటే అసలు ఇంకా ఒక హాఫ్ డే వాటర్ తాకపోయినా ఏం కాదు, అలా అనిపించిద్ది నాకైతే. నేనైతే వెళ్ళిన ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కొబ్బరి బొండం తాగుతాం అనమాట అందరం.
అంటే ఇప్పుడు 4 రోజులు ఉన్నాను కదండి, 4 డేస్ ఉన్నాను కదా, 4 డేస్ తాగాను కంపల్సరీ కొబ్బరి బొండం. చాలా బాగుంటుంది. ఇది మనం కేవ్స్లో నుంచి చూసి తర్వాత మనం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చూడటానికి వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారిలో ఒక మ్యాజిక్ ఏంటంటే అక్కడ కొబ్బరి బొండాలు తాగాము, మళ్ళీ రిటర్న్ అటే వెళ్తాం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పనస తొనలు అక్కడ పక్కన అమ్ముతున్నారు, అవి తీసుకున్నారు. మేము చెప్పాము అందరం, ఎందుకు రిటర్న్ వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు తీసుకున్నా అంటే కాదు తిందామని చెప్పేసి తీసుకున్నాం. అది అట్లా తీసుకున్నాం, కవరు కోతి లాగేసుకుంది వెంటనే. అక్కడ కోతులు ఉంటాయండి, బల్లి లాగేసుకుంటాయండి. ఇక్కడ పామురాలు కూడా బాగా ఫేమస్. పామురాలు ఏంటంటే మనం అవి వేసామనుకోండి, పప్పులు గోధుమలు అమ్ముతారు అక్కడ, ఆ గోధుమలు వేసేసాము అంటే జల్జల్లని మన దగ్గరకు వచ్చేస్తాయి. ఎవరన్నా వేస్తుంటే అడిపోతూ ఉంటాయి. అసలు మామూలుగా రీల్స్ తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరం, మేమందరం, మా టీమ్మేట్స్ అందరం బాగా రీల్స్ తీసుకున్నాం. ఆ గోధుమలు కూడా కొనాలి, అవి కూడా ఒక 3-4 యూరోస్ అలా రూపీస్ అలా ఉంటాయి. అవి కూడా కొనుక్కొని వేసుకోవాలి మనం. అవి కూడా మేము కొనుక్కొని వేసుకున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఇవన్నీ చూస్తుంటే, ఈ స్వామిని దర్శించుకుంటుంటే జన్మ ధన్యమైందా అనిపించింది. ఇంత మంచి లైఫ్ని ఇచ్చిన స్వామికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత ఆదరిస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, నా నుంచి ఎటువంటి సహాయం కావాలి అన్న ఎక్కసుకోలేత నెంబర్ కాల్ చేయండి, కంపల్సరీ చేస్తాను. మీ పావని మీ ఇంట్లో అమ్మాయి అనుకొని అడిగితే తప్పకుండా చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.